నమస్తే నాగేశ్వర్ గారు. పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్కు విచారణ అర్హత లేదు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన పరిస్థితి సార్. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పిటిషన్ను ఉపసంహరించుకుంది. నీటి హక్కుల సాధన కోసం అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తాం, కృష్ణా గోదావరి జలాల్లో ఒక్క నీటి బొట్టును కూడా వదులుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బయట ఒకసారి ప్లే చేయండి. సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు, గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో మన నీటి వాటాని, మన నీటి హక్కులు కాపాడడానికి అన్ని ఫోరంలో, అన్ని స్థాయిలో మరి పోరాటానికి కొనసాగిస్తాం. గైడ్ లైన్స్ వయోలేట్ చేశారని చెప్పి కూడా సుప్రీంకోర్టుకి తెలంగాణ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలియజేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి తెలియజేశాము. సుప్రీం కోర్టు అడ్వైస్ దట్ మీరు ఆర్టికల్ 32 అనే కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్ లో రండి, సూట్ ఫామ్ లో రండి అని చెప్పి సుప్రీం కోర్టు అడ్వైజర్స్. దాని ప్రకారము మేము ఇమ్మీడియట్ గా ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. ముఖ్యమంత్రులు వారి మాటలతో అందరూ ఏకీభవిస్తున్నాం. అయినా సరే వాస్తవంగా ఆ ప్రాజెక్ట్ కి టీడబ్ల్యూ అనుమతి లేదు, నీటి కేటాయింపు లేదు, ఏ అనుమతులు లేవు. కానీ మీ తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవడానికి మేము లీగల్ సేఫ్ గార్డ్స్ కూడా తీసుకుంటున్నాము. గోదావరి జలాల్లో గాని, కృష్ణా నదీ జలాల్లో గాని ప్రతి నీటి బొట్టు, ప్రతి చుక్క కాపాడుకోవడానికి, మన నీటి హక్కులు కాపాడుకోవడానికి అన్ని స్థాయిల్లో కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి నేను మనం చేస్తాను. సుప్రీంకోర్టు నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా రియాక్ట్ అయ్యారు సార్. ఇది ఖచ్చితంగా ఏపీకి సహకరించడమే, విచారణార్హత లేని పిటిషన్ వేసి ఏపీకి సహకారం అందించారు, తెలంగాణ ప్రయోజనాలను తొంగలో తొక్కారు అంటూ హరీష్ రావు మాట్లాడారు. హరీష్ రావు బయట విచారణ అర్హత లేనటువంటి పిటిషన్ వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. అదేవిధంగా గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ, మీ న్యాయవాది సింఘ్వి గారికి ఈ మాత్రం విషయం తెలియదా? అంటే ఈరోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా? ఢిల్లీ దాకా ఇప్పుడు ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? వేసిన రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసి సూటు వేస్తాము అన్నారు. సూట్ అంటే మాకు తెలియదా? ఆ సూటు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాల మధ్య మేము సూటు వేస్తాము అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు. ఇంకా అది సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్ లో పడిపోతుంది. అంటే పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు. పరోక్షంగా ఇక ఆ ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు అన్ని స్థాయిలో పోరాటం చేస్తాము, ఒక్క నీటి బొట్టును కూడా వదలము అని చెప్పి. హరీష్ రావు అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కి సహకారం చేస్తూ ఉన్నారు, విచారణ అర్హత లేని పిటిషన్ వేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఇందులో ఒకటి పాలిటిక్స్, రెండు లా. పాలిటిక్స్ సహజంగానే ఎవరు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు, ఎవరు తెలంగాణకు న్యాయం చేస్తున్నారు అన్నది నెరేటివ్. బీఆర్ఎస్ బిల్ చేయాలనుకునే పొలిటికల్ నెరేటివ్ ఏంటంటే తెలంగాణకు అసలు సిసలు
కాన్ఫిడెన్స్ ఇచ్చేది, ఇలా కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ సై బీఆర్ఎస్కు మాత్రమే ఉంటుంది, తెలంగాణ ప్రయోజనాలు బీఆర్ఎస్ మాత్రమే కాపాడుతుంది అనే పొలిటికల్ నెరేటివ్ బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది. హరీష్ రావు మాటల్లో అది ప్రధానమైంది. సో దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణకు అన్యాయం చేసింది. అందులో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సాన్నిహిత్యం తెలంగాణకు అన్యాయం చేస్తుంది అన్నది ఇది పొలిటికల్ నెరేటివ్. సహజంగా దాన్ని కౌంటర్ చేస్తూ కాంగ్రెస్ మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, అందుకే మీరు గమనించండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు. మీరు సాధారణంగా ఈ సీనియర్ మంత్రులు బైట్స్ ప్లే చేయండి, ఎక్కడ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి పేరు చెప్పరు. రాజశేఖర రెడ్డి టైంలో ప్రతి 5 సెకండ్లకు ఒక్కసారి రాజశేఖర రెడ్డి పేరు చెప్పేవాళ్ళు. మేము కౌన్సిల్లో చూసేవాళ్ళం. మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి అని దాదాపు ఎవ్రీ మినిట్లో ఒక 2 సార్లు చెప్పేవాళ్ళు. ఇప్పుడు సీనియర్ మంత్రులు ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ముఖ్యమంత్రి అని అంటారు కానీ రేవంత్ రెడ్డి అన్న పదం వాడరు చాలాసార్లు, మీరు పాత బయట చూడండి. కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు. అంటే బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పైన, ఇటు రేవంత్ రెడ్డి పైన పర్సనల్గా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నారన్న నెరేటివ్ బిల్డ్ చేయదలుచుకున్నారు కనుక దాన్ని కౌంటర్ చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్. ఇది పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ సహజంగానే ఉంటుంది, ఇక్కడే కాదు ఆంధ్రలో కూడా. మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నేను ఆపించాను రాయలసీమ ఎత్తిపోతల పథకం అనడంతోనే మీరు చూశారు కదా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో దాని ప్రకంపనలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి వెంటనే కర్రలు రాళ్ళు పట్టుకుని చూడు తన మిత్రుల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తాకట్టు పెట్టారని చంద్రబాబు నాయుడు పైన విరుచుకుపడ్డారు కదా వైసీపీ. సో 2 రాష్ట్రాల్లోనూ మేమంటే మేమే రాష్ట్రాన్ని కాపాడుతాం, మా ప్రత్యర్థులు రాష్ట్రాన్ని ద్రోహం చేస్తారు. ఇది పొలిటికల్ నెరేటివ్. కానీ అసలు లీగల్ అంశం ఏంటి? సుప్రీంకోర్టులో జరిగింది ఏంటి? పిటిషన్ కొట్టివేశారు అంటే 2 రకాలు. ఒకటి, పిటిషన్లో వ్యక్తం చేసిన అంశాలను సుప్రీంకోర్టు న్యాయ విరుద్ధము అది కొట్టివేయలేదు. 2, అంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మీరు ఈ పిటిషన్లో వ్యక్తం చేసిన అంశాలన్నింటినీ కూడా కలుపుకొని ఇంకో రూపంలో రండి అన్నారు. అంతే, టెక్నికాలిటీ, ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ టెక్నికాలిటీస్. ఆర్టికల్ 32 కింద కేసు వేస్తావా, ఆర్టికల్ 131 కింద కేసు వేస్తావా అన్నదే పాయింట్. ఆర్టికల్ 131 అంటే ఏంటిది? ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాల మధ్య ఉండే అంతర్రాష్ట్ర విభేదాలపైన కోర్టుకు వెళ్ళడం. అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాదాలున్నా, రాష్ట్రాల మధ్య వివాదాలున్నా ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టుకు వెళ్తారు. కానీ తెలంగాణ వెళ్ళింది ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీన్ని కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. అంటే ఎవరైనా తమ హక్కులకు భంగం వాటిల్లింది అంటే ఒక పౌరుడు కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద నా హక్కుల్ని కాపాడే విధంగా ఆదేశాలు జారీ చేయమని వెళ్ళడం. సో మరి ఆర్టికల్ 32 కింద ఎందుకు వెళ్ళారు? ఆర్టికల్ 131 కిందనే మొదలే కేసు వేసి ఉంటే అసలు ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు కదా అనే క్వశ్చన్ వస్తుంది. దానికి హరీష్ రావు బయటలో ఉంది కదా, ఆర్టికల్ 131 అనే సూటు, అది తేరేదే కాదు. బహుశా అదే కారణాన ఆర్టికల్ 32 కింద ఒక ప్రయత్నం చేసి ఉండాలి తెలంగాణ ప్రభుత్వం. సో ఆర్టికల్ 32 కింద చేస్తే అన్మెయింటైనబుల్ కాదు ఇది అని సుప్రీంకోర్టు అంటూ మీరు ఇవే అంశాలను ఆర్టికల్ 131 కింద రైజ్ చేయండి అని చెప్పింది సుప్రీంకోర్టు. సేమ్ అంశాలే, అందువల్ల అంశాలను కొట్టివేయలేదు. తెలంగాణ అభ్యంతరాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయలేదు. తెలంగాణ అభ్యంతరాలు ఏంటి? 80 TMCs గోదావరి నుంచి కృష్ణాకు డైవర్ట్ చేసి ఆ మేరకు కృష్ణాలో ఆ నీటిని వాడుకోవాలి అన్న దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఉన్నాయి. కానీ పోలవరం నల్లమల సాగర్ లింక్ కెనాల్ ద్వారా 200 TMCని ఆంధ్రప్రదేశ్ డైవర్ట్ చేస్తుంది. ఇది మా నీటి హక్కులకు భంగం వాటిల్లుతున్నది అనేది తెలంగాణ వాదన. ఆ వాదనను ఎక్కడా సుప్రీంకోర్టు కొట్టివేయలే. ఆ వాదనపై ఈవెన్ విచారణ లేదు, కొట్టివేయడం ఎక్కడిది? ఆ వాదన ఏ కేసు రూపంలో రావాలి అనే సాంకేతిక అంశం పైన ఆర్టికల్ 132 ఆర్టికల్ 32 కాదు, ఆర్టికల్ 131 కింద రండి అన్నారు. దానికి కూడా రీజనింగ్ ఇచ్చారు సుప్రీంకోర్టు జడ్జెస్. ఈ కేసులో మీరు గోదావరి నదీ జలాల్ని తెలంగాణకు అన్యాయం జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వాడుకుంటోందని మీరు ఆరోపిస్తున్నారు.
కానీ ఈ గోదావరి నదీ జలాలు కేవలం ఆంధ్ర తెలంగాణ పంచుకోవు. దీంట్లో కర్ణాటక ఉంటుంది, మహారాష్ట్ర కూడా మహారాష్ట్ర ఉంటుంది దీనికి. మరి మీరు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు కదా, కృష్ణా నది అయితే కర్ణాటక కూడా ఉంటుంది. అంతర్రాష్ట్ర నీటి అంశాల్లో తెలంగాణ ఆంధ్ర మాత్రమే కాదు, గోదావరిలో అదనంగా మహారాష్ట్ర ఉంటుంది, కృష్ణాలో అదనంగా కర్ణాటక కూడా ఉంటుంది. మరి ఆ రాష్ట్రాలకు కూడా అందులో భాగం కదా, ఎందుకంటే ఇది గోదావరి నీటిని వాడుకోవడం కదా అని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఈ ఆర్టికల్ 32 విషయానికి వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల వాదాలు వినరాదు. ఎందుకంటే తెలంగాణ మా హక్కులకు భంగం వాటిల్లని ఆంధ్రప్రదేశ్ పైన ఆరోపణ. ఇట్ ఈస్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. సుప్రీంకోర్టు ఏమన్నది, మరి గోదావరి అనేది మీ ఇద్దరి మధ్య కాదు కదా, మహారాష్ట్ర కూడా ఉంది కదా, మరి ఆ మహారాష్ట్ర వాదాలు కూడా వినాలి కదా. అందుకొరకు దీన్ని సివిల్ సూట్ ఆర్టికల్ 131 కింద రండి అన్నారు. ఇందులో ఏముంది, ఓన్లీ ప్యూర్లీ టెక్నికాలిటీస్ కదా. ఆర్టికల్ 131 అయినా ఆర్టికల్ 32 అయినా సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఇది ఓన్లీ ఫామ్ పైన గొడవ ఇష్యూ తప్ప కంటెంట్ పైన ఇష్యూ కాదు. ఇక తర్వాత దీన్ని అందుకే ఈ విమర్శలు వస్తాయనే అభిషేక్ సింగ్ మాన్వి ఆ పదాలు ఏం వాడతారన్న దానిపైన కూడా సుప్రీంకోర్టులో నిన్న అన్నారు. ముందు సుప్రీంకోర్టు డిస్మిస్ ద పిటిషన్ అంటే తెలంగాణ తరఫు లాయర్ అభిషేక్ సింగ్ మాన్వి ఆదించింది అంటే, మీరు డిస్మిస్ అన్న పదం వాడితే అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, డిస్మిస్ అన్న పదం వాడకని మేము విత్డ్రా చేసుకుంటాం, మేము విత్డ్రా చేసి ఇంకో ఫామ్లో వస్తాం, విత్డ్రాకి అనుమతి ఇవ్వండి అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఆ పదాన్ని మార్చి డిస్పోజ్ ఆఫ్ యాజ్ విత్డ్రాన్ అన్నది. చాలా చూడండి, డిస్మిస్ కొట్టివేయడం కాదు, అసలు కొట్టివేసింది అని తెలుగులో ట్రాన్స్లేషన్ వచ్చింది మనకు. డిస్మిస్ అంటే కొట్టివేయడం, డిస్పోజ్ ఆఫ్ అంటే దానికి పూర్తి చేసింది అంతే. ఇట్ ఈస్ నాట్ డిస్మిస్. అసలు తెలుగు పేపర్లు ఇచ్చిన ట్రాన్స్లేషనే తప్పు. అసలు సుప్రీంకోర్టు వాడిన పదానికి భిన్నమైన పదాలు వాడారు. ఇట్ ఈస్ నాట్ డిస్మిస్. మీరు చూడండి liveLaw.in లో డిస్పోజ్ ఆఫ్ యాజ్ విత్డ్రాన్ దీనికి ఉన్న జరగాలి. మీరు దీంట్లో కూడా ఉంది, ఈనాడు లోపలికి వెళ్ళండి స్టోరీలో అదే ఉంది, నేను చెప్పేదే ఉంది. కానీ డిస్మిస్ అంటే కొట్టివేయడం కదా, అదే ఇంగ్లీష్లో తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు. కొట్టేసిన సుప్రీంకోర్టు కొట్టివేయలేదు, దాన్ని ఆ పక్క పూర్తి చేసింది. డిస్పోజ్ ఆఫ్ అంటే ఏంటిది, ఆ పనిని పూర్తి చేయడం. డిస్మిస్ అంటే ఏంటిది, ఆ పనిని తిరస్కరించడం. సో డిస్మిస్ అండ్ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ కొట్టివేయడం. డిస్పోజ్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ పూర్తి చేయడం. సో డిస్మిస్ అన్న పదం వాడకుండా సుప్రీంకోర్టు డిస్పోజ్ ఆఫ్ అంటే ఈ కేసును అంటే ఆర్టికల్ 32 కింద ఇచ్చిన పిటిషన్ను పూర్తి చేసి దాన్ని ఇంకో ఫామ్లో రావటానికి అనుమతించింది. ఇందులో ఏం జరిగింది, దీంతో ఇప్పటికిప్పుడే తెలంగాణ ప్రయోజనాలు ఎక్కడ నాశనమైనా నాకు అర్థం కాని విషయం. పాలిటిక్స్ నాకు సంబంధం లేదు, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ లా. ఇట్ ఈస్ నాట్ డిస్మిస్, ఇట్ ఈస్ డిస్పోజల్ ఆఫ్. మీరు సుప్రీంకోర్టు liveLawలో ఉంది చూడండి. తెలంగాణ ఇదే కేసు పైన సుప్రీంకోర్టు ఏమన్నదో. liveLaw, భారత్ బెంచ్ అని 2 ఆథెంటిక్ వెబ్సైట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో, హైకోర్టు జడ్జిమెంట్ల పైన నేను అందులో చదివి చెప్తున్నాను. సో ఈవెన్ ఈనాడు వార్త స్టోరీలో కూడా ఉంది, నేను మిగతా పేపర్లు పూర్తిగా చూడలేదు కానీ మిగతా పేపర్లో ఉండుంటుంది. సో అందువల్ల ఇది కేవలం టెక్నికాలిటీ. ఆర్టికల్ 32 కింద వస్తావా, ఆర్టికల్ 131 కింద వస్తావా అనేది. ఆర్టికల్ 32 కింద వస్తే మేము దీన్ని విచారించలేము, ఎందుకంటే ఇది మీ 2 రాష్ట్రాల ఇష్యూనే కాదు, వేరే రాష్ట్రాలకు కూడా ఇమిడి ఉన్నాయి కనుక. మీరు ఆర్టికల్ 131 కింద వస్తే వేరే రాష్ట్రాలను కూడా మేము ఇందులో వాళ్ళ అభిప్రాయాలు కూడా అడగటానికి అవకాశం ఉంటుందని. మరి ఈ మాత్రం తెలంగాణకు తెలియదా? బహుశా తెలిసి కూడా ఆర్టికల్ 32 కింద పోయి ఉండాలి. ఎందుకంటే ఆర్టికల్ 131 కింద పోతే లేట్ అవుతుంది. ఆర్టికల్ 32 డైరెక్ట్ నాకు అన్యాయం జరిగింది, నా హక్కులో భంగపడింది, నన్ను కాపాడండి అని వెళ్ళడం. సో బహుశా ఆ స్పీడ్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది కనుక ఆర్టికల్ 32 కింద వెళ్ళి ఉండాలి. సో అందువల్ల ఇట్ ఇస్ ప్యూర్లీ ఎ టెక్నికాలిటీ. తెలంగాణ ప్రభుత్వ వాదన ఏంటి, సెక్షన్ 84(3)(ii) అలాగే సెక్షన్ 85(8)(d) ఈ 2 సెక్షన్ల ప్రకారం, సెక్షన్ 84 and 85 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం అంతర్రాష్ట్ర డైమెన్షన్ ఉన్న నదీ జలాల పైన ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా దానికి సంబంధిత వాటర్ బోర్డ్, ఇప్పుడు గోదావరి అయితే గోదావరి రివర్ వాటర్ బోర్డ్, కృష్ణా అయితే కృష్ణా రివర్ వాటర్ బోర్డ్, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్, ఇలా సంబంధిత అనుమతులు తీసుకునే కట్టాలి అని ఉంది. సో ఇది సెక్షన్ 84, సెక్షన్ 85 ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచింది అన్నది తెలంగాణ అబ్జెక్షన్. ఆంధ్రప్రదేశ్ అబ్జెక్షన్ ఏంటి, మేము టెండర్లు పిలిచింది ప్రీ ఫీజిబిలిటీ స్టడీ కొరకే తప్ప ప్రాజెక్ట్ నిర్మాణానికి కాదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదన.
బట్ ఏదైనా దీనిపైన ఫస్ట్ సుప్రీంకోర్టు విచారణ చేపట్టినప్పుడే ఈ ప్రశ్న రైజ్ చేసింది. ఆర్టికల్ 132 కింద కాదన్నా ఆర్టికల్ 131 లేదు, ఇవన్నీ పక్కకు పెట్టి మీరు 2 రాష్ట్రాలు మాట్లాడుకొని పరిష్కరించుకుంటాయా? మా సలహా అయితే 2 రాష్ట్రాలు మాట్లాడుకొని పరిష్కరించండి అని కూడా ఉన్నారు. ఎట్లా సుప్రీంకోర్టు కేసే ఒక పైనే రాజకీయ పార్టీలు పోటాపోటీగా రాజకీయాలు చేసే సమాజంలో మనం ఉన్నాం. కాంపిటేటివ్ పాలిటిక్స్ సమాజంలో మనం ఉన్నాం. ఇక్కడైనా అక్కడ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఇదే పని చేస్తారు, అనుమానమే లేదు. అలాంటప్పుడు ఇది 2 రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవడం అసలు సాధ్యమే కాదు. అందువల్ల కొటేషన్ అని ఇంకా మార్గం లేదు. సో ఇప్పుడు ఆర్టికల్ 30 దాని మీద అభిషేక్ సింగ్ మనం చెప్పాడు, ఆల్రెడీ ఆర్టికల్ 131 కింద కూడా పిటిషన్ రెడీగా ఉంది, దాన్ని మేము వెంటనే పెడతామని. అంటే చాలా సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఉదాహరణకు నేను అంటాను, రవిశంకర్ గారు మీరు నేను 1+1 ఇంకోరు ఉండకూడదు, ఈ అంశం పైన మన ఇద్దరమే మాట్లాడదామని నేనంట. మీరేమంటారు? సార్ మీది మన ఇద్దరమే అంటున్నారు, కానీ పలానా రాజకీయ పార్టీ ఇలా అన్నది అనే అంశం పైన మనం చర్చిస్తున్నాం కనుక ఆ పార్టీ ప్రతినిధి కూడా ఒకరు ఉంటే బాగుంటుంది సార్, ఒక ప్యానల్ డిస్కషన్ లాగా ఉంటే బాగుంటుంది మీరు అంటారు. సో డిస్కషన్ అంశం పైన కాదు తేడా. డిస్కషన్ నేను నా ఒక్కరితోనే మాట్లాడాలా, ఇంకో ప్యానల్ ఇంకోరు ఉండాలా? అప్పుడు నేనంట ప్యానల్లో ఒక గెస్టే కాదు రవిశంకర్, మీరు ఒక్కరే యాంకర్ సరిపోరు, ఇంకొక యాంకర్ కూడా ఉంటే మంచిగా ఉంటుంది అని అంటాను. ఇది టెక్నికాలిటీ. అంటే ఒక్క యాంకర్ ఉండాలా, 2 యాంకర్ ఉండాలా, ఒక్క గెస్ట్ ఉండాలా, 2 గెస్ట్ ఉండాలా. సబ్జెక్ట్ మీద డిస్ప్యూటే కాదు, సబ్జెక్ట్ మీద డిస్కషన్ రెడీ, కానీ దాన్ని ఏ రూపంలో డిస్కస్ చేయాలనే పాయింట్. ఇక్కడ కూడా అంతే. ఇక తెలంగాణ ప్రభుత్వం రైజ్ చేసిన అబ్జెక్షన్లను సుప్రీంకోర్టు కొట్టివేయలేదు అని చెప్పి సుప్రీంకోర్టు అబ్జెక్షన్ రైట్ అని కూడా అనలేదు. సుప్రీంకోర్టు తెలంగాణ రైజ్ చేసిన అబ్జెక్షన్ పైన విచారించనని ఎక్కడా చెప్పలేదు. విచారిస్తాను, కానీ ఆర్టికల్ 32 కింద కాదు, ఆర్టికల్ 131 కింద వస్తే విచారిస్తాను, చర్చిస్తాను టాపిక్, కానీ ఒక్క గెస్ట్ కాదు 2 గెస్ట్లు ఉంటే చర్చిస్తాను అన్నది అంతే. దీంట్లో ఏం గుణబంతాలు బద్దలయ్యేది ఉంటుంది ఇట్లా. ప్రొఫెసర్ గారు, సంక్రాంతి పూట బంగారం కొనుక్కోవాలి అనుకునే వారికి ఈ ధరలు చూస్తే షాకింగ్ వార్త సార్. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు ఇవాళ 1,44,600 రూపాయలు సార్. అంటే చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు, ఎందుకు ఇంతలా ధర పెరుగుతుంది అని చెప్పి మీరు మాట్లాడారు. కానీ అంతర్జాతీయంగా ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందంటారు. అంటే దీనికి నేను ప్రతిసారి మీరు అడిగినప్పుడల్లా నా ప్రశ్న ఇదే, ట్రెండ్ భవిష్యత్తు గురించి జోస్యం చెప్పని మీరు అంటారు. నేనేమంటాను, భవిష్యత్తు గురించి నేను జోస్యం చెప్పను, ఎందుకంటే రేపు పెరిగినా తగినా నష్టపోతే నన్ను పట్టుకుంటారు. నేను ప్రస్తుత కారణాలు మాత్రమే విశ్లేషిస్తాను, భవిష్యత్తు నాకెలా తెలుస్తుంది. సో ఏదైనా కానీ భవిష్యత్తు గురించి నేను అంచనా వేయను, అది ఎవరమూ చెప్పలేము, నా చేతిలో లేదు. అది ఈ ప్రస్తుత పరిస్థితులపై మాత్రమే మాట్లాడతాను నేను. దట్ ఈస్ ప్రస్తుత ఏదైనా భవిష్యత్తు గురించి ఖచ్చితమైన అంచనాలుంటే ఇంకో ఈ అంచనాలను చెప్పడం వేరు, కానీ ప్రతిదానిపైన భవిష్యత్తును జోస్యం చెప్పడం వేరు. ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి మనం మాట్లాడుకునే జియో పొలిటికల్ అంశాలు ఎలాగూ ఉన్నాయి, ఇంకా కాంప్లికేట్ అయ్యాయి. అంతకుముందు బంగారం పైన లాస్ట్ టైం విశ్లేషించేటప్పుడు రష్యా యుక్రెయిన్ వారు, గాజా పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదము, ఈ 2 ఉండేవి. ఇప్పుడు మరింత తీవ్రమైన స్థాయిలో అమెరికా ఇరాన్ వచ్చింది. అంటే లాస్ట్ టైం మనం బంగారం పైన మాట్లాడుకున్నప్పుడు ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్ మిడిల్ ఈస్ట్లో, వెస్ట్ ఏషియా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం మాత్రమే. ఇప్పుడు అదనంగా ఇరాన్ ఇష్యూ ముందుకు వచ్చింది. ఇరాన్ ఈజ్ మచ్ బిగ్గర్ ప్లేయర్ దెన్ పాలస్తీనా ఇన్ వెస్ట్ ఏషియా. దీనికి తోడుగా యమన్లో గందరగోళం ఉంది, సౌదీ వర్సెస్ యుఏఈ బ్యాక్డ్ వాటి రెండింటి మధ్య ఘర్షణ జరుగుతోంది. ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ సౌదీ అరేబియా మద్దతు ఉంది, మీకు సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కు యుఏఈ మద్దతు ఉంది. సౌదీ యుఏఈలు మిత్ర దేశాలైనా కూడా సౌత్ యమన్లో 2 గ్రూపుల మధ్య ఘర్షణ ఉంది. సో అంటే వెస్ట్ ఏషియా ఏమైంది, మరింత కాంప్లికేట్ అయింది. సో ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ ఇంకా అక్కడే ఉంది, అదేమీ పరిష్కారమేం రాలేదు. ఈ రష్యా యుక్రెయిన్ వార్ అలాగే ఉంది, దాని పరిష్కారం కూడా కాలేదు. పైగా అదనంగా క్రియేట్ అయింది ఏంటి, ఇరాన్ ఇష్యూ ప్రెసిపిటేట్ అయింది.
ఇక అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ మరింతగా పెరిగాయి. ఏషియాలో ఇజ్రాయెల్ పాలస్తీనాకు అదనంగా ఇరాన్ ఇష్యూ, యమన్ ఇష్యూ యాడ్ అయింది. యూరోప్లో రష్యా ఉక్రెయిన్ వార్ మరింత క్లిష్టమైంది. దీనికి ఇప్పుడు అదనంగా సౌత్ అమెరికాలో, అమెరికా ఖండంలో జియో పొలిటికల్ టెన్షన్ మొదలయ్యాయి ట్రంప్ యాక్షన్స్ వల్ల. వెనజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడము, క్యూబా, కొలంబియా, మెక్సికోలను హెచ్చరించడము వల్ల ఇవాళ ఈ అస్థిర పరిస్థితులు అమెరికాకు కూడా వ్యాపించాయి. దానికి తోడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేయడంతో అమెరికా వ్యవహరించిన తీరు రేపు పుటిన్ ఉక్రెయిన్ విషయంలో చేస్తే ఎలా, తైవాన్ విషయంలో చైనా చేస్తే ఎలా అనే కొత్త అన్సర్టనిటీని, ఫియర్ని క్రియేట్ చేసింది. చూడండి, జియో పాలిటిక్స్ లాస్ట్ టైం మనం బంగారం ధరలు చర్చించుకున్నప్పుడు ఇప్పటికీ ఎన్ని రూపాల్లో కాంప్లెక్స్ అయిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందువల్ల జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగినప్పుడల్లా మీకు బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే బంగారాన్ని సేఫ్ అసెట్గా, అంటే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఎందుకంటే అది ఏ దేశ కరెన్సీతో సంబంధం లేదు, ఏ దేశానికి లింక్ లేదు కనుక గోల్డ్ ఈజ్ ఆల్వేస్ పర్సీవ్డ్ యాజ్ ఎ సేఫ్ డెస్టినేషన్ డ్యూరింగ్ అవర్స్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్. అందువల్ల జియో పొలిటికల్ టెన్షన్స్ మరింతగా కాంప్లికేట్ అయ్యాయి. కాంప్లికేట్ అయ్యడానికి అదనంగా 2 లేయర్లు యాడ్ అయ్యాయి, వెనజులా లేయరు, ఇరాన్ లేయరు. సో ఇక రెండవది తాజాగా కొత్తగా, అంటే ఇంతకుముందు మనం బంగారం మీద మాట్లాడుకున్నప్పుడు లేని డైమెన్షన్ ఒకటి యాడ్ అయింది. అది అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ క్రెడిబిలిటీ ప్రశ్నార్థకమైంది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అంటారు. ఇప్పుడు మన దేశానికి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమెరికాకు సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్. సెంట్రల్ బ్యాంక్ పని ఏంటంటే ఇట్ మేనేజెస్ ది మానిటరీ సిస్టమ్, అంటే మనీ ఫ్లో, కరెన్సీ ఫ్లోను, వీటన్నిటినీ సెంట్రల్ బ్యాంక్ ఇండిపెండెంట్గా చేస్తుంది. ఎనీ మచ్యూర్ డెమోక్రటిక్ నేషన్లో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా సెంట్రల్ బ్యాంకులు పనిచేస్తాయి. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ అయినా ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. ఎందుకు ఇండిపెండెంట్గా పనిచేస్తాయి అంటే ప్రభుత్వానికి రాజకీయ అవసరాలు ఉంటాయి, కానీ మానిటరీ పాలసీస్ అంటే ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉండాలి, కరెన్సీ వాల్యూ పడిపోతుంటే జోక్యం చేసుకోవాలా వద్దా, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ స్థాయిలో ఉండాలి, రెపో రేటు, రివర్స్ రెపో రేట్ ఎంత ఉండాలి, బ్యాంకులు వద్ద ఎంత లిక్విడిటీ ఖచ్చితంగా ఉండాలి, ఇలాంటివన్నీ మోర్ ప్రొఫెషనల్ డెసిషన్స్. దే షుడ్ బి ఇన్సులేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్. అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా ప్యూర్లీ ప్రొఫెషనల్గా ఉండాలి కనుక సెంట్రల్ బ్యాంకులకు ఆ ఇండిపెండెన్స్ ఎక్కడైనా ఉంటుంది. అమెరికాలో కూడా ఈ ఫెడరల్ రిజర్వ్కు ఇండిపెండెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెంట్రల్ బ్యాంకుల ఇండిపెండెన్స్ ప్రశ్నార్థకమవుతుందో ఆ దేశ ఎకానమీ పైన, ముఖ్యంగా ఆ దేశ కరెన్సీ పైన నమ్మకం పోతుంది. ఎందుకు? ఆ సెంట్రల్ బ్యాంకు రెగ్యులేట్ చేయలేదు అని. ఇప్పుడు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ సీరియస్ క్వశ్చన్స్ రైజ్ అవుతుంది. ఎందుకంటే జెరోమ్ పవెల్, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్, నిన్న మాట్లాడుతూ మా పైన పొలిటికల్ ప్రెషర్స్ పెరుగుతున్నాయి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మా పైన ఒత్తిడి తెస్తుంది, ప్రెసిడెంట్ ఆదేశాలకు అనుగుణంగా ఇంట్రెస్ట్ రేట్లను మీరు మార్చాలి అని. ఇది అంటే మా ప్రొఫెషనల్ అండర్స్టాండింగ్ ఎకానమీ ఎలా ఉంది అని మా ప్రొఫెషనల్ అండర్స్టాండింగ్ కాకుండా ప్రెసిడెంట్ ప్రెషర్ పెరుగుతుంది అని చెప్పాడు. సో ట్రంప్ వర్సెస్ ఫెడరల్ రిజర్వ్ వార్ చాలా రోజులుగా నడుస్తుంది. అది పీక్ స్థాయికి చేరింది. అంటే ఉదాహరణకు మన ఆర్బీఐ గవర్నర్ వచ్చి నన్ను మోడీ ఇబ్బంది పెడుతున్నాడు, ఈ పని చేయమని చెప్తే ఎలా ఉంటుంది? అలా జరుగుతుంది ఇవాళ అమెరికాలో. సో ఎప్పుడైతే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కాన్ఫిడెన్సే షేక్ అవుతుందో ఇమీడియట్గా అమెరికన్ కరెన్సీ పైన విశ్వాసం పోతుంది. అంటే డాలర్ పైన కాన్ఫిడెన్స్ పోతుంది పెట్టుబడులు పెట్టేవారికి. ఎందుకంటే డాలర్ విలువ ప్రొఫెషనల్గా డిసైడ్ కాదు, పొలిటికల్గా డిసైడ్ అవుతుందని. ఎప్పుడైతే ఒక దేశ కరెన్సీ విలువను ప్రొఫెషనల్ రీజన్స్ కాకుండా పొలిటికల్ రీజన్ డిసైడ్ చేస్తాయో అప్పుడు జరిగే ప్రమాదం ఏంటి అంటే ఆ డాలర్ కరెన్సీ పైన, ఆ డాలర్ పైన విలువ, ఆ కరెన్సీ పైన కాన్ఫిడెన్స్ పోతుంది. ఇప్పుడు ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే ఫెడరల్ రిజర్వ్ పైన నమ్మకం పోయింది. థర్డ్ ఏంటిదంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్. మీకు అమెరికన్ ఎకానమీలో కూడా ఇప్పుడు మీకు సిగ్నల్స్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించవచ్చు అని. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ రేట్స్కు గోల్డ్కు లింక్ ఉంటుంది. ఎందుకు? ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటే
డాలర్ల మీద పెట్టే పెట్టుబడికి రిటర్న్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ బాండ్లు కానీ డాలర్ డినామినేటెడ్ అసెట్స్ కానీ రిటర్న్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతాయో డాలర్ మీద పెట్టే పెట్టుబడులు ఉంటాయి, డాలర్ డినామినేటెడ్ అసెట్స్ మీద ఆదాయం తక్కువ అవుతుంది కనుక డాలర్లో పెట్టరు. సో ఇప్పుడు ఈసారి మరో 2 సార్లు వడ్డీ రేటు తగ్గిస్తారు అమెరికాలో అని అంటున్నారు. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారన్న స్పెక్యులేషన్ ఉన్నప్పుడల్లా గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే డాలర్లో దాచుకుంటే పెద్ద ఆదాయం రాదు కనుక గోల్డ్లో దాచుకుంటామని. సో ఇప్పుడు అదనంగా యాడ్ అయినటువంటి ఈ ఫ్యాక్టర్స్, దీనికి తోడు ఇక సిల్వర్ కూడా పెరుగుతుంది, గోల్డే కాదు. సిల్వర్ పెరగడానికి కారణం ఏంటి అంటే సిల్వర్కి అడిషనల్గా గోల్డ్కు ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని సిల్వర్కు వర్తిస్తాయి. అదనంగా సిల్వర్కు ఉండేది ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంటుంది సిల్వర్కు. అంటే మీకు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానల్స్ ఇలాంటి అనేక వాటిలో సిల్వర్ను కూడా వాడతారు. దానికి తోడు ఇటీవల అమెరికా ప్రభుత్వం సిల్వర్ను క్రిటికల్ మినరల్గా ప్రకటించింది. అంటే కీలకమైన ఖనిజంగా మూలకంగా ప్రకటించింది. ఎప్పుడైతే క్రిటికల్ మినరల్ హోదా సిల్వర్కు అమెరికా ప్రభుత్వం ఇచ్చిందో దాని ఈవెన్ చైనా కూడా సిల్వర్ ఎక్స్పోర్ట్స్ పైన రెస్ట్రిక్షన్స్ పెట్టింది. సో దానివల్ల కూడా సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది. అంటే మెయిన్గా మీరు హిస్టరీ ఆఫ్ లాస్ట్ 50-60 ఇయర్స్ తీయండి, ఎప్పుడైతే ప్రపంచంలో ఫియర్, అన్సర్టనిటీ, ఇన్స్టెబిలిటీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పెరిగినప్పుడల్లా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ పెరిగాయి. మీకు హిస్టారికల్ ఎప్పుడు చూసినా ఫియర్, అన్సర్టనిటీ, ఇన్స్టెబిలిటీ అంటే భయము, ఆందోళన, అస్థిరత, ఇది అభద్రత ఇవన్నీ పెరిగితే ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ పెరుగుతాయి. మీకు ఇది ఇప్పుడే కాదు, 1970s ఆయిల్ షాక్ అని వచ్చింది 1973, అప్పుడు గోల్డ్ ప్రైస్ డబుల్ అయ్యాయి ఆ రోజుల్లోనే. మీకు తర్వాత 79 ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన సమయంలో గోల్డ్ ప్రైస్ మళ్ళీ పెరిగాయి. 1980s సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లో ఇంటర్ఫియర్ అయినప్పుడు అప్పుడు బంగారం ధరలు పెరిగాయి. 1990s ఇరాక్ కువైట్ పైన అటాక్ చేసినప్పుడు గల్ఫ్ వార్ అప్పుడు మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. మళ్ళీ గల్ఫ్ వార్ అయిపోయింది, బంగారం ధరలు మళ్ళీ కూల్ అయిపోయాయి. తర్వాత మీకు సెప్టెంబర్ మీకు అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన తీవ్రవాద దాడులు జరిగాయి, అప్పుడు మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. ఆ తర్వాత మీకు కోవిడ్ వచ్చింది 2000లో, అప్పుడు మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. సో ఇలా కొత్తగా కాదు, బంగారం ధరలు హిస్టారికల్గా మీకు ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. సో ప్రతి సందర్భంలోనూ ప్రపంచంలో భయం, ఫియర్, ఇన్స్టెబిలిటీ, అన్సర్టనిటీ ఉన్నప్పుడల్లా బంగారం ధరలు పెరుగుతాయి. ఇప్పుడు అలాంటి ఫియర్, అన్సర్టనిటీ ఫస్ట్ ట్రంప్ హిమ్సెల్ఫ్ ఇస్ అన్సర్టనిటీ. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్నాడు. పొలిటికల్గా, ఎకనామిక్గా ఎన్ని రకాలుగా గందరగోళం చేస్తున్నాడు, అంత గందరగోళం చేస్తున్నాడు. హైలీ అన్ప్రెడిక్టబుల్, రేపు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. సో ఎనీథింగ్ చేయగలరు, ఎనీథింగ్ చేయకపోవచ్చు. సో ఇంత అన్సర్టనిటీ, ట్రంప్ను మించిన అన్సర్టనిటీ ఇంకే ఉంటుందా? ట్రంప్ సృష్టిస్తున్న ఇన్స్టెబిలిటీని మించిన ఇన్స్టెబిలిటీ ఏమైనా ఉంటుందా? దీనికి తోడు ఇప్పుడు అంతకుముందు ఒక రష్యా యుక్రెయిన్ వారు, ఒక్క ఇజ్రాయెల్ పాలస్తీనా ఉంటే ఇప్పుడు అదనంగా ఇరాన్ ఆడైంది, వెనిజులా ఆడైంది, క్యూబా, కొలంబియా రేపు ఆడైతే తెలియదు. సో రేపు తైవాన్ పరిస్థితి ఏంటి, రేపు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఇంత రకాల ఫియర్ ఉన్నప్పుడు చెప్పరుగా. ఇక ఇరాన్ పై అమెరికా సైనిక చర్యకు దిగొచ్చు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తమ దేశంలో ఆందోళనలు నియంత్రణలోకి వచ్చాయి. అమెరికాతో యుద్ధానికైనా చర్చలకైనా రెండిటికి దేనికైనా సిద్ధము అంటూ ఇరాన్ ప్రకటించిన పరిస్థితి సార్. మరోవైపు ట్రంప్ ప్రకటించారు ఇరాన్ దిగొచ్చింది చర్చల కోసము అని చెప్పేసి. అంటే జరగబోయే పరిణామాలని గమనించి ఖమైనీ చర్చలకు ఓకే చెప్పారా సార్? దిగొచ్చారు అనుకోవాలా? చర్చలు జరిగితే కనుక ఏ అంశాల మీద చర్చలు? ట్రంప్ చెప్పింది మనకి ఏది పరిగణలోకి తీసుకోలేము. ట్రంప్ అన్నది మన ఎన్నిసార్లు ఇండియా గురించి ఎన్నిసార్లు అన్నాడు, నోబడి నోస్. ట్రంప్ తాను చెప్పదలుచుకున్నా చెప్తారు, అక్కడ జరిగిన దానికి జరగడానికి సంబంధమే లేదు. సో ట్రంప్ కళ్ళలో కనబడేది కూడా చెప్పేస్తా జరిగిందని. సో అందువల్ల ట్రంప్ ఏమన్నాడు వదిలేద్దాము. కానీ ఇరాన్ ఏ రకమైన టర్న్ తీసుకోవచ్చు ఇప్పుడైతే చాలా కాంప్లెక్స్ స్టేజ్లో ఉంది. వాస్తవంగా ఇది మొదలైనప్పుడు ఇరాన్ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక కాంట్రడిక్షన్గా మొదలైంది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, ఎకనామిక్ ఇష్యూస్ పైన చాలా సీరియస్గా మీకు ఎకానమీ దెబ్బతింటోంది కనుక ఇది
ఈ ప్రాబ్లం ఇప్పుడు ఈ ఇయర్ -1.7 ఇరాన్ గ్రోత్ రేట్, నెక్స్ట్ ఇయర్ -2.8 ఉంటుందని అంచనా. ఇరాన్ కరెన్సీ ఘోరంగా పడిపోయింది, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో మొదట్లో ప్రభుత్వము చాలా సానుభూతితో వ్యవహరించింది. ఈవెన్ నిరసనకారులను, డిమాండ్లను మేము అర్థం చేసుకోగలం, వారితో చర్చలకు సిద్ధం, ఇది మా తప్పు, ఇది మన తప్పు, మీరు అమెరికాను బ్లేమ్ చేస్తే ఉపయోగం లేదు, ఇంకొకరినో బ్లేమ్ చేస్తే ఉపయోగం లేదు, ఇది మన తప్పు అని ప్రభుత్వం ముందు తీసుకుంది స్టాండ్. ఇప్పుడు ఆ స్టాండ్లో లేదు. ఇప్పుడు నిరసనకారులు అమెరికా ఆదేశాల మేరకు, ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు అని ప్రకటించేశారు. ప్రకటించి దే ఆర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్, వాడు దేవుని శత్రువులు అని ప్రకటించారు. ప్రకటించి పెద్ద ఎత్తున ఇరాన్ ప్రభుత్వం నిర్బంధానికి పాల్పడుతోంది. ఇప్పుడు రకరకాల రిపోర్ట్లు వస్తున్నాయి, నోబడీ నోస్ వాట్ ఇస్ ట్రూ. ఇప్పటికీ ఒక 490 ప్రొటెస్టర్స్ చనిపోయారు, 50 మెంబర్స్ భద్రతా బలగాలు చనిపోయాయి అంటున్నారు, లేదు వేలల్లో చనిపోయారంటున్నారు. నోబడీ నోస్. బట్ భారీగానే ఈ ప్రొటెస్ట్లు పెరుగుతున్నాయి, అన్ని ప్రాంతాలకు పెరుగుతున్నాయి. మీకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలతో ఇది మరింతగా ఇంకా పెరిగే సూచనలే కనబడుతున్నాయి. మీరు దీనికి స్పందిస్తూ కొన్ని పొలిటికల్ కన్సెషన్ కూడా ఇరాన్ ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఉదాహరణకు హిజాబ్ రూల్స్ను రిలాక్స్ చేశారు, మోర్ ఉమెన్ వితౌట్ హిజాబ్ ఇరాన్లో కనబడుతున్నారు. అలాగే ఇరాన్లో ఉమెన్ స్కూటర్స్, మోటార్ సైకిల్స్ నడపడం పెరిగింది. సో ఈవెన్ లిక్కర్ కూడా అమ్మకాలు కొన్ని చోట్ల స్టార్ట్ అయ్యాయి. సో ఈ పొలిటికల్ కన్సెషన్స్ ఇచ్చినా కూడా ప్రజలేమీ శాంతించేలా కనబడతలేదు. ప్రజలు కేవలం ఆర్థికపరమైన అంశాలే దాటి డెత్ టు ద డిక్టేటర్, ఇస్లామిక్ ప్రభుత్వం పతనం కావాలి అనే స్థాయికి నిరసనలు పెరిగాయి. ఖమైనీ చిత్రపటాలను కాల పెడుతున్నారు, ఆ మంటలలో అమ్మాయిలు కూడా సిగరెట్ వెలిగించుకుంటున్నారు. సో అందువల్ల ప్రభుత్వానికి ఇరాన్ ప్రజలకు మధ్య కాంట్రడిక్షన్ రోజు రోజుకు చాలా సీరియస్ అయిపోయింది. అందువల్ల ఇది మొదటి ఫ్యాక్టర్. దీనికి మరింత నిర్బంధంతో ఇరాన్ ప్రభుత్వం రియాక్ట్ అవుతోంది. ఆల్రెడీ ఇంటర్నెట్ షట్ డౌన్ చేసింది. దానికి కౌంటర్గా అమెరికా ఇలాన్ మస్క్ రంగంలో దించుతున్న ట్రంప్ స్టార్లింక్ సేవల్ని దించుతున్నాడు. సో ఇప్పటికే ఇలాన్ మస్క్ స్టార్లింక్ ప్రవేశపెట్టాడని అంటున్నారు. దాన్ని కూడా కిల్లర్ స్విచ్ ఉపయోగించింది. నిన్న మాట్లాడుకున్నాం మనం. కిల్లర్ స్విచ్ అంటే కంప్లీట్ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ చేసి స్టార్లింక్ ప్రసారాలు కూడా రాకుండా చేస్తున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల పీపుల్ వర్సెస్ రెజీమ్, ఈ కాంట్రడిక్షన్ మరింత వర్సనైంది. ఇక రెండవది ఇరాన్ వర్సెస్ ఎక్స్టర్నల్ ప్లేయర్స్, అదే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. ఈ కాంట్రడిక్షన్ కూడా సివియర్ అవుతోంది. మీకు ట్రంప్ వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేశాక ట్రంప్ కెన్ డూ ఎనీథింగ్. ఇస్లామిక్ రెజీమ్ను టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పడగొట్టడానికి ఇప్పుడు మించిన సమయం మరొకటి ఉండదు అని అమెరికా అంచనాకు వస్తున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే వాస్తవానికి గతంలో ఇరాన్ పైన అమెరికా బాంబుల వర్షం కురిపించినప్పుడు, ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ డిస్మాంటిల్ చేసినప్పుడే ఇజ్రాయెల్ ప్రతిపాదించింది మనం ఖమైనీ టార్గెట్గా ఆపరేషన్ చేద్దామని. అప్పుడు అమెరికా అంగీకరించలేదు. ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్కున్న ఎక్స్టర్నల్ ఎనిమీస్, బయట నుంచి ఉన్న శత్రువులు, ఇప్పుడు ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ ఇప్పుడున్నంత బలహీనంగా ఎన్నడూ లేదు. అందువల్ల ఇది అదనైన సమయము అని భావిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పూర్తిగా వీక్ అయింది. మీకు హిజ్బుల్లా, హమాస్, బషర్ ప్రభుత్వం పతనమైంది, హుతీలు దెబ్బతిన్నారు, ఇరాక్ మిలీషియా దెబ్బతిన్నది. సో ఇరాన్ నిర్మించినటువంటి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బాగా వీక్ అయింది. ఇక ఇరాన్కు మద్దతుగా ఉండే రష్యా, చైనా ఖండిస్తారు తప్ప ఏమీ చేయలేరని వెనిజులా పరిస్థితులు బయటకు స్పష్టం చేశాయి. వెనిజులాలో చైనాస్ ఇంట్రెస్ట్లు ఇరాన్లో చైనా ఇంట్రెస్ట్ల కన్నా అనేక రెట్లు ఎక్కువ. ఎందుకంటే వెనిజులా ఆయిల్లో 76% చైనానే ఎక్కువ ఉంటుంది. వెనిజులాకు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా. చైనాకు ఐడియాలజికల్ అఫినిటీ కూడా ఉంది వెనిజులా సోషలిస్ట్ రెజీమ్తో. అయినా కూడా వెనిజులాను కాపాడలేకపోయింది చైనా. ఒక్కరోజు ముందే, అంటే ఈ మదురో కిడ్నాప్ 1 day బిఫోరే చైనా స్పెషల్ ఎన్వాయ్ వెళ్ళి మదురోతో చర్చించొచ్చారు. బట్ నథింగ్ హ్యాపెన్. సో అందువల్ల వెనిజులా అనుభవం చూశాక చైనా, రష్యాలు కూడా ఇరాన్ను రక్షించటానికి
ప్రొయాక్టివ్గా ముందుకొచ్చే అవకాశం లేదని కూడా అమెరికాకి అర్థమైంది. సో అందువల్ల అమెరికా వర్సెస్ ఇరాన్ కాంట్రడిక్షన్ కూడా వరుసనాయి. అంటే ఇంత ఈజీగా మనకి ఇంకెప్పుడు దొరకరు అనేటువంటి భావన కూడా మొదలైంది. అందువల్ల ఈ రెండు డైమెన్షన్ చూసినప్పుడు అంటే రెజీమ్ వర్సెస్ పీపుల్, ఎక్స్టర్నల్ ప్లేయర్స్ వర్సెస్ ఇరాన్ రెజీమ్, ఈ రెండు కాంట్రడిక్షన్స్లోనూ ఇరాన్ రెజీమ్ చాలా వీక్ అయింది. అప్పుడు ఏం చేయాలి మరి ఇరాన్ రెజీమ్? పైకి చెప్పచ్చు మేము యుద్ధానికి సిద్ధమే అని, ఇలాంటి అథారిటేరియన్ రూలర్స్ దేనికైనా రెడీ అవుతారు కూడా, ఎందుకంటే వారికి ఇంకో మార్గం లేదు కదా, అధికారం అన్నా కోల్పోవాలి, అందువల్ల విజయమో వీరస్వర్గమానక తప్పని పరిస్థితి. ఇప్పుడు ఏం చేయొచ్చు వాళ్ళు? ఒక పాసిబిలిటీ అమెరికాతో చర్చలు జరపడం. అందుకే యుద్ధమే కాదు చర్చలకు కూడా సిద్ధమే అన్నారు. చర్చలు దీనిపైన జరుపుతారు. మెయిన్గా ఇస్లామిక్ రెజీమ్ మీరు పక్కకు జరగండి, మాజీ రాజు వస్తాడు అని అమెరికా ప్రతిపాదిస్తూ ఒప్పుకుంటారా? సాధ్యం కాదు. ఇక ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను రోల్ బ్యాక్ చేయండి అనేది అమెరికా ఒత్తిడి తెస్తుంది. ఎందుకంటే ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నారు, ట్రంప్ వచ్చాక దాని నుంచి బయటకు వచ్చాడు. కానీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నా ఓకే, ఇరాన్ మేమేమి అణ్వాయుధాలు తయారు చేయడం లేదని ఇప్పటికీ అఫీషియల్గా చెప్తుంది కనుక ఒప్పందం కుదుర్చుకుంటే ట్రంప్ ఊరుకుంటాడా? ఇప్పుడు వెనజులాతో ఏ ఇష్యూ పైన వెళ్ళాడు. సో ఇరాన్లో ఉన్న తన వ్యతిరేక ప్రభుత్వం కూలాలను కోరుకుంటున్న ట్రంప్ న్యూక్లియర్ డీల్ చేసుకున్నా కూడా వదిలేస్తాడా అనేది క్వశ్చన్ మార్క్నే మిగిలింది. ఇక పోయినప్పుడు ఏం చేయాలి? మరొక మార్గం వార్ చేసే పరిస్థితులు ఇరాన్ ఉందా? ఇరాన్కున్న మిలిటరీ కెపబిలిటీ బాగా వీక్ అయింది. ఇరాన్కు మద్దతు ఇచ్చేటువంటి ప్రాక్సీస్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బాగా వీక్ అయింది. ఇరాన్కు సపోర్ట్ చేయే చైనా, రష్యా, వెనిజులా విషయంలో ఏం చేశారో చూసాం. మళ్ళీ ఇరాన్కు వార్ ఆప్షన్ కాదు, పీస్ టాక్స్ ఆప్షన్ కాదు. అందువల్ల ఇరాన్ ప్రతిపాదిస్తోంది మేము చర్చలకు సిద్ధం, లేదంటే యుద్ధానికి సిద్ధమని. ఇరాన్ ప్రజలేమో గతంలో అయితే ప్రతిసారి నిర్బంధంతో ప్రజా నిరసనలను అణచివేస్తుంటారు. 2022లో ఇదే చేశారా మాషా అమేని ఇష్యూ వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అంతకన్నా తీవ్రంగా ప్రజల నిరసనలు ఉన్నాయి, అంతకన్నా దయనీయంగా ఇరాన్ పరిస్థితి ఉంది. అందువల్ల ఇరాన్కి ఆప్షన్స్ దాదాపు అడుగంటిపోతున్నాయి. ఏమైనా మిగిలితే ట్రంప్ దయాదాక్షిణ్యాల పైన ఇరాన్ ఆధారపడే పరిస్థితికి నెట్టివేయబడుతోంది. ప్రొఫెసర్ గారు, అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తనకు తానుగా వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ అంటూ తన ట్రూత్ సోషల్లో ప్రకటించేసుకున్న పరిస్థితి సార్. రీసెంట్గా కూడా క్యూబా ప్రెసిడెంట్గా మార్కో రూబియో అంటే సౌండ్స్ గుడ్ టు మీ అని చెప్పి కామెంట్ చేశారు కదా సార్. సో ఇప్పుడేమో వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ అంటూ ఉన్నారు. ఏంటి సార్ ట్రంప్ తీరుని ఎలా అర్థం? సౌండ్స్ బ్యాడ్ టు మీ అనాలి, ఇంకేమంటారు. సో యాక్టింగ్ ప్రెసిడెంట్ వెనిజులా అయింది, ఇది యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ కదా, ఇది ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ అమెరికా నిధులకు అనేవాళ్ళు ది వరల్డ్ చీఫ్ కానిస్టేబుల్ అని, అంటే బత్తం పట్టుకొని లాఠీ పట్టుకొని ప్రపంచాన్ని శాసిస్తారని. ఇప్పుడు కానిస్టేబుల్ కాదు, ఇది ద చీఫ్ ఫీల్డ్ మార్షల్. సో ఫీల్డ్ మార్షల్ అంటే ఇక తిరుగులేని అధికారాలు. సో ఇది ఫీల్డ్ మార్షల్ ద వరల్డ్. సో వెనిజులా ప్రెసిడెంట్గా తనకు తాను ప్రకటించుకుంటాడు, క్యూబా ప్రెసిడెంట్గా తన మనిషిని పెడతాడు. ఇదంతా రాచరిక కాలంలో సామంత రాజ్యాలు ఉండేవి. సో అక్కడ తీసుకొచ్చి దేశాన్ని ఆక్రమించుకున్నాక అక్కడ ఒక తన బంటును పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు కొత్త డైనాసిటీస్ ఏర్పడేవి. ఇది రాచరిక మళ్ళీ గుర్తొస్తుంది. సో లేదంటే వలస కాలం. ఇప్పుడు బ్రిటన్ వాడు ఇక్కడ మనం ఆక్రమించి ఇక్కడ రాబర్ట్ క్లైవ్ అనో, విలియం బెంటింక్ అనో, వారన్ హెస్టింగ్స్ అనో, మనం ఇవన్నీ పేర్లు విన్నాం, డల్హౌసీ అనో, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి పాలించలేదా? సో బ్రిటన్ భారతదేశాన్ని కొలనీగా మార్చుకున్న తర్వాత ఫస్ట్ రాబర్ట్ క్లైవ్ అంటాడు వచ్చాడు. ఈ పేర్లను లార్డ్ కర్జన్, ఈ రాబర్ట్ క్లైవ్, విలియం బెంటింక్, వారన్ హెస్టింగ్స్, లార్డ్ డల్హౌసీ, ఇవన్నీ పేర్లు మనం విన్నాయే కదా. సో అలాంటి వాళ్ళని పెట్టి ఇక్కడ భారతదేశాన్ని పాలించారు కదా. సో అలాగే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వాళ్ళను, లేదంటే కొన్ని చోట్ల తమకు సహకరించిన స్థానిక రాజుల్ని, ఇప్పుడు ఆడ మెరియా కొరీనా మచాడో వెనిజులాలో, లేకుంటే క్యూబాలో ఇంకోన్ని పెట్టిపోయే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాడు. సో ఈస్ టేకింగ్ ద వరల్డ్ టు ప్రీ మోడర్న్ ఏజ్, అంటే మధ్యయుగాల్లోకి ప్రపంచాన్ని ట్రంప్ తీసుకెళ్తున్నాడు అని. ఎందుకంటే ఆధునిక యుగానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటంటే
దేశాల సార్వభౌమాధికారం, నేషన్స్ అండ్ నేషనల్ సావర్నిటీ. ఇష్టం వచ్చినట్టుగా దేశాల సరిహద్దుల్ని మార్చరాదు. ప్రజలే నిర్ణయించుకుంటారు ఆ దేశంలో ఎవరి అధికారంలో ఉండాలి, ఎలాంటి సిస్టమ్ ఉండాలి అని. సో ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ చట్టాలు, రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్, కొన్ని నియమ నిబంధనల ఆధారంగా నిర్మించబడ్డ అంతర్జాతీయ వ్యవస్థ, దానికి యునైటెడ్ నేషన్ చార్టరు, ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏమీ లేవు, నా ఇష్టం అని ట్రంప్ అంటున్నాడు. ఇప్పుడు క్రికెట్ ఆడతారు, సో ఇంకో ఇలా ఆడితే ఇలా ఎల్బిడబ్ల్యూ, అలా అయితే రన్అట్, ఇలా అయితే నో బాల్, అలా అయితే వైడ్ బాల్ అని కొన్ని రూల్స్ ఉంటాయి. నాకే లేదు, మీరు ఇట్లా బౌన్సర్ లేదు తలలు పలకొట్టకూడదు, సో ఇలాంటి రూల్స్ ఉంటాయి. లేదు నాకు రూల్సే వర్తించవు, నేను రన్అట్ ఒప్పుకోను, నేను నో బాల్ ఒప్పుకోను, వైడ్ బాల్ ఒప్పుకోను, నేను బాల్ ఏకంగా తలబల కొట్టేటట్టు వేస్తాను, నా ఇష్టం అంటే నేను వికెట్లు పడిపోయినా నేను అవుట్ కాలే అనడం కావడండి. మ్యాచ్ ఉండదు, ఏముంటుంది. సో ఎవరు క్రికెట్ బ్యాట్తో బాల్ను కొట్టక తలను బదలు కొట్టుకోవాల్సి ఉంటుంది. సో అందువల్ల నాకు రూల్స్ వర్తించవు, ఇది ఆటవిక రాజ్యం, ఇది నా రాజ్యం, ప్రపంచమే నా రాజ్యం, నేను కావాలంటే కొంతమంది సామంత ప్రభువులు నియమిస్తాను, వాళ్ళు లేదు అవసరం లేకుండా మా వాళ్ళే వచ్చి ఇక్కడ పాలిస్తారు. ఇది ట్రంప్ చెప్తున్న ప్రీ మోడర్న్ ఏజ్, అంటే మధ్యయుగాలని సృష్టిస్తున్నాడు. సో ఈ వాంట్స్ టు టేక్ ద వరల్డ్ ఇన్ టు మెడీవల్ ఏజ్. లేకపోతే ఒక దేశానికి తానెట్లా యాక్టింగ్ ప్రెసిడెంట్ అవుతాడు. అక్కడ ఒక ప్రెసిడెంట్ ఉన్నారు కదా, డెల్సీ రోడ్రిగ్స్ అని. వెనిజులా ప్రజలు ఓట్లేసి ఇప్పుడు మధురో రిగ్గింగ్ చేశాడు, అసలు ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. గోంజాల్వేస్ అనే అతను గెలిచాడు. కావాలని ఆ ఎన్నిక ఫలితం ప్రకటించకుండా మధురో తనకు తాను ప్రెసిడెంట్గా ప్రకటించుకున్నాడన్నది ఆ ట్రంప్ ఆరోపణ. మరి ట్రంప్ను ఎవరు ఎన్నుకున్నాడు? వెనిజులాలో ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? వేరే దేశస్తుల్ని ప్రెసిడెంట్గా ప్రజలు ఎన్నుకోవచ్చా? రేపు అమెరికా ప్రజలు నన్ను ఎన్నుకున్నారని జింపింగ్ అంటే ట్రంప్ ఏం చేస్తాడు? రేపు ఇక్కడ ఉక్రెయిన్ ప్రజలు పుటిన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు, పుటిన్ అంటే ఏం చేయాలి? దానికి ఆన్సర్ ఉండాలి కదా. సేమ్ థింగ్ రేపు పుటిన్ వేస్తే మీకు ఉక్రెయిన్ ప్రజలు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకుంటున్నారు అని చెప్పి, మరి రేపు సేమ్ థింగ్ జింపింగ్ వేస్తే తైవాన్ ప్రజలు నన్నే ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అని. సో వాట్ విల్ హ్యాపెన్ టు ద వరల్డ్ ఆర్డర్? సో మధ్యయుగాల కాలానికి ప్రపంచాన్ని ట్రంప్ తీసుకెళ్తున్నాడు. ఇక ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో స్కూల్స్ అండ్ కాలేజెస్లో తమిళ్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేసే యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది సార్. ఏంటి సార్ దానికి రీజన్స్ ఏంటి, దాని ప్రభావం? అంటే సంతోషమే ఇది. అంటే నార్త్ వర్సెస్ సౌత్ అనే ఇష్యూ భారతీయ జనతా పార్టీకి, మోడీ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్. ఎందుకంటే బీజేపీ హిందీ డామినేషన్ పార్టీ, దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీకు రెండు ఉదాహరణలు గుర్తు చేస్తాను. చాలా కాలం క్రితం తరుణ్ విజయ్ అని పాంచజన్య పత్రిక సంపాదకులుగా ఉండే, బీజేపీ ఎంపీగా కూడా ఉండే, ఆయన ఓపెన్గానే అన్నాడు, మీరు గూగుల్లో కొట్టండి దొరుకుతుంది, సదరన్ సౌత్ ఇండియన్ బ్లాక్ ఉంటారు, అయినా మేము వాళ్ళతో కలిసి ఉండడం లేదా. ఎంత రేసిస్ట్ కామంటారు. తర్వాత ఆయన ఉపసంహరించుకున్నాడు. అందువల్ల నేను వ్యక్తిగా తప్పుపట్టడం లేదు, ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నదానికి ఉదాహరణగా మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే తరుణ్ విజయ్ ఆయన విడ్రా చేసుకున్నాడు, క్షమాపణ చెప్పాడు కనుక ఇప్పుడు ఆయనను దోషిగా చూపడం కాదు నా ఉద్దేశము. నా ఉద్దేశం ఏంటంటే ద రేసిస్ట్ మైండ్ సెట్ మన భారతదేశంలో ఎలా ఉంది, నార్త్ సౌత్ రేసిస్ట్ మైండ్ సెట్ అనే దానికి ఉదాహరణ చెప్తున్నాను. సో మీకు గూగుల్లో కొట్టండి తరుణ్ విజయ్ కామెంట్స్ ఆన్ సౌత్ ఇండియా బ్లాక్ అని కొట్టండి వస్తుంది. నేను చెప్పేది ఏమీ కాదు ఇది. సో అందువల్ల మీరు ఢిల్లీలో పనిచేసే వాళ్ళ సౌత్ ఇండియన్స్ ఎవరినైనా అడగండి, తెలుగు వాళ్ళు ఢిల్లీలో పనిచేసే వారిని కంపెనీస్ కార్పొరేట్ రంగంలో కూడా తెలుగు వాళ్ళ పట్ల ఏ రకమైన వైఖరి ఉంటుందో చూడండి, మీరు మనకే అర్థమవుతుంది. సౌత్ నార్త్ ఇండియన్స్ను ఆహ్వానించినంతగా, అసిమిలేట్ చేసుకున్నంతగా నార్త్లో ఉన్న వాళ్ళు సౌత్ ఇండియన్స్ యాక్సెప్ట్ చేయరు. మీరు ఇక్కడ కూడా చూడండి, నార్త్ ఇండియన్ కాలనీస్ ఉంటాయి, మార్వారీ కాలనీస్, జైన్స్, నార్త్ అండ్ వెస్ట్ ఎవరైనా కానీ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు, అసలు మన ఎంటర్ కూడా కానియరు. సో ఇందుకు భిన్నంగా మన వాళ్ళేమో ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసిన హిందీలో మాట్లాడుకుంటాం. క్యా కబాయా రవిశంకర్ జీ సబ్ టీకే క్యా అంటారు, సబ్ టీకే సాబ్ అని నువ్వు అంటావు. సో మీరు గోదావరి జిల్లా నుంచి వచ్చారు, మీకు హిందీ సంబంధం లేదు, అయినా కూడా మన హైదరాబాద్లో ఇద్దరు తెలుగు వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటారు. కానీ తెలుగు వచ్చినా నార్త్ ఇండియన్ తెలుగులో మాట్లాడు, మీరు గమనించండి, తెలుగు వచ్చినా మాట్లాడు.
సో అది నార్త్ సౌత్ ఉండేటువంటిది. బీజేపీ క్లియర్గా హిందీ నార్త్ బయాస్ ఉన్న పార్టీ. దానికి ఉదాహరణే మీకు అమిత్ షా స్టేట్మెంట్. అమిత్ షా అయితే హిందీ భారతీయ ఆత్మ అన్నాడు. ఇంతకన్నా అన్యాయమైన మాట ఒకటి ఉంటుందా? భారతీయ ఆత్మ ఒక హిందీ కాదు, అన్ని భాషలు, రాజ్యాంగంలో ఉన్న అన్ని భాషలు భారతీయ ఆత్మే. నన్ను అడిగితే రాజ్యాంగంలో లేని భాషలు కూడా భారతీయ ఆత్మే. భారత ప్రజలు మాట్లాడే ప్రతి భాష భారతీయ ఆత్మే కదా. అది ఈవెన్ స్క్రిప్ట్ లేని ట్రైబల్ లాంగ్వేజెస్ కూడా భారతీయ ఆత్మలో భాగమే. అట్లీస్ట్ రాజ్యాంగంలో మెన్షన్ చేసిన భాషలైన ఆత్మగా అనాలి కదా. నేను అందుకే ఆ రోజుల్లో అన్నాను, ఆ హిందీ భారతీయ ఆత్మ అయితే తెలుగు ఏమవుతుంది? భారతీయ ప్రేతాత్మ అవుతుందా? ఆన్సర్ ఉండాలి కదా. అంటే మా తెలుగుకు భారతీయ ఆత్మలో స్థానం లేదా? ఎంత అన్యాయం ఇది. దేశ భాషలు ఎందు తెలుగు లెస్త అన్నారు కదా, ఇటాలియన్ అది ఈస్ట్ అన్నారు. అంత గొప్ప భాష కదా. దీనికి అసలు భారతీయ ఆత్మలో చోటే లేదంటున్నాడు అమిత్ షా. అందువల్ల హిందీ అందరూ నేర్చుకోవాలి, హిందీలోనే మాట్లాడాలి. హిందీని దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంది, ఇక్కడ కూడా హిందీ నేర్చుకుంటారు. తమిళనాడులో కూడా హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉంది. మరి ఉత్తర భారత తెలుగు సభ ఎందుకు లేదు? ఉత్తర భారత మలయాళీ సభ ఎందుకు పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వమే దక్షిణ భారత హిందీ ప్రచార సభ పెట్టింది. హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ నుండి హోమ్ మినిస్టర్ నాయకత్వంలో సమీక్షిస్తారు. మరి 3 లాంగ్వేజ్ ఫామ్లో సమీక్ష ఎందుకు చేయరు? హిందీ మేము నేర్చుకుంటున్నాం, మీరెందుకు నేర్చుకోరు నార్త్ ఇండియా వాళ్ళు ఏదో ఒక భాషను? దీనికి ఆన్సర్ లేదు. 3 లాంగ్వేజ్ ఫామ్లో మనమే ఇంప్లిమెంట్ చేస్తాం, ఇంగ్లీష్, హిందీ, మదర్ టంగ్. నార్త్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయరు 3 లాంగ్వేజ్ ఫామ్లో. ఎవరైనా అడుగుతారా? బీజేపీ అడుగుతుందా? ఇప్పుడు యూపీలో హిందీ ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళమో, మలయాళమో నేర్చుకోవచ్చు కదా. భారతీయులు అందరూ హిందీ నేర్చుకుంటే దేశ సమైక్యత ఉంటుంది, తెలుగు వాళ్ళు కూడా అంటున్నారు. మరి హిందీ భాష మాట్లాడే తెలుగు నేర్చుకుంటే దేశ సమైక్యత ఉంటుందా? సో ఈ ప్రశ్న బీజేపీ, భారతీయ జనతా పార్టీ పైన ఆ విమర్శ మొదటి నుంచి కూడా ఉంది. అందుకే సౌత్ ఇండియాలో బీజేపీ వీక్ రిలేటివ్లీ, నార్త్ అండ్ వెస్ట్లో ఉన్నంత. ఇప్పుడు కాస్త కర్ణాటకలో, తెలంగాణలో మతపరమైన అంశాలు ముందు పెట్టుకొని, కర్ణాటకలో అయితే లింగాయత్ ఐడెంటిటీ ముందు పెట్టుకుని కాస్త ఎంటర్టైన్ కాగలిగారు. ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాల ముందు పెట్టుకుని ఈ హిందీ డామినేషన్, నార్త్ ఇండియన్ డామినేషన్ అనేది ప్రధానమైన విమర్శ. దాని నుంచి బయటపడటానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నారు. ఉదాహరణకు పార్లమెంట్లో సెంగోల్ పెట్టారు, చోళుల రాజదండం. దాని అమిత్ షా ఓపెన్గా తమిళనాడు వెళ్ళి మీకు సెంగోలు పెట్టాం కదా, అమ్మకు ఓట్లేయండి అన్నాడు. వాళ్ళు తమిళనాడు వాళ్ళు సెంగోలు పెడితే ఓట్లేయాలని అమిత్ షా బహిరంగానే అడిగాడు. అలాగే సౌరాష్ట్ర తమిళ సంఘం అని పెట్టారు, కాశీ తమిళ సంఘం అని కూడా ప్రారంభించారు. కాశీ తమిళ సంఘం అని, అందులో భాగంగా తమిళ క్లాసులు వారణాసిలో పెడుతున్నారు. సంతోషం. తెలుగు క్లాసులు ఎందుకు పెట్టరు? మలయాళం క్లాసులు ఎందుకు పెట్టరు? ఇష్యూ వల్ల తమిళ్ కాదు, తమిళ్ వాళ్ళు ఫియర్స్లీ యాంటీ హిందీ కనుక, తమిళ్ ద్రవిడియన్ సోషో పొలిటికల్ థాట్, హిందుత్వకు పూర్తిగా వ్యతిరేకమైన థాట్ కనుక దాన్ని దెబ్బకొట్టడం కొరకు, ద్రవిడియన్ సోషో పొలిటికల్ థియరీస్ని దెబ్బకొట్టడానికి ఈ రకమైన ఎత్తుగడలు బీజేపీ వేస్తుంది. నేనైతే సంతోషం, ఆహ్వానిస్తాం. కాశీ తమిళ సంఘం కానీ, సౌరాష్ట్ర తమిళ సంఘం కానీ, కాశీలో తమిళ క్లాసులు పెట్టడం. వై ఓన్లీ తమిళ్? తెలుగు ఎందుకు పెట్టకూడదు? మలయాళం ఎందుకు పెట్టకూడదు? అందువల్ల దీన్ని హోలిస్టిక్గా భారతీయ భాషలన్నింటినీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రాచుర్యానికి తెచ్చే పనిచేయాలి. దక్షిణ భారత హిందీ ప్రచార సభ పెట్టిన కేంద్ర ప్రభుత్వం, ఉత్తర భారత తెలుగు మహాసభ పెట్టి తెలుగు ఇన్సెంటివైజ్ చేయండి. సదరన్ స్టేట్స్లో మీరు తెలంగాణ, ఆంధ్రలో ఇలా మన హిందీ నేర్చుకుంటున్న 3 లాంగ్వేజ్ ఫామ్లో, మీరు యూపీలో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో కూడా 3 లాంగ్వేజ్ ఫామ్లో పెట్టిన ఇంప్లిమెంట్ చేయండి. అక్కడ 3 లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇంగ్లీష్, హిందీ, సంస్కృత్. మరి వై నాట్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మలయాళం, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఎందుకు నేర్చుకోరు? సో అక్కడ నేర్చుకోమంటే ఎలా? సో అందువల్ల మీరు కానెస్ట్గా 3 లాంగ్వేజ్ ఫార్ములాను మీరు ఈ దేశమంతటా అమలు చేయండి అంటున్నాం. మేము ఇక్కడ సౌత్ ఇండియా హిందీ నేర్చుకోమని అంటలేము. సో హిందీ నేర్చుకుంటాం, మాకు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హింदी. సో मगर क्या है आपको क्या प्रॉब्लम है, क्या दिक्कत है? आप क्यों తెలుగు नहीं पढ़ते? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.